వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పుకి అందరం బాధ్యత తీసుకోవాలి, తప్పదు. అందరం కూడా ఒక చిన్నపాటి సెస్ అంటే అందరం కలిసి ఒక నయా పైసా, ఒక పైసా మనం కొనే ప్రతి వస్తువులో కూడా ఒక పైసా మనం కూర్చొని నిర్వాసితులకు ఇవ్వాలని ప్రతిపాదన నేను ఈ రోజున ఇక్కడి నుంచి పంపిస్తూ ఉన్నాను, ఇక్కడి నుంచి అడుగుతున్నాను. దాంట్లో భాగంగా ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టేసింది. జగన్ దగ్గరికి వెళ్ళిపోయినాయి డబ్బులు, వాళ్ళు కూర్చున్న మెగా ఇంజనీరింగ్కి డబ్బులు వెళ్ళిపోయినాయి, మార్చేసుకున్నారు. నవయుగా నుంచి మెగాకి వెళ్ళిపోయింది, డబ్బులు వెళ్ళిపోయినాయి. డబ్బులు పెద్ద పెద్దోళ్ళు అయిపోయారు. జగన్కి డబ్బులు వెళ్ళిపోయినాయి, ఏటీఎం అయిపోయింది వాళ్ళకి. కానీ నలిగిపోతుంది 1,60,000 మంది గిరిజన ప్రజలు, గిరిజనేతరులు. వీళ్ళ కోసం నిలబడాలి అంటే 5 కోట్ల మంది ప్రజలు, ఆంధ్రులు బాధ్యత తీసుకోవాలి. ముంపు మండలాల కోసం ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రం, జై తెలంగాణ నినాదం ఇచ్చి మీరు రాష్ట్రం సాధించుకున్న తర్వాత కూడా పోలవరం కోసం 7 తెలంగాణ మండలాలు ఆంధ్రాలో కలిసిపోయినాయి. మీ మీద నేను ప్రత్యేక దృష్టి పెడతాను, మర్చిపోకున్నది మీకు మాటిస్తున్నాను ఈ రోజున. అలాగే 40 రూపాయల మందు మనం 200 రూపాయలు కొనడానికి సిద్ధపడిపోయాం. పోలవరం నిజంగా నిర్వాసితుల్ని బయటికి పడేయాలంటే అందరం కలిసి పైసా పైసా చొప్పున వేసుకుంటే ఒక్క 6 నెలల్లో 33,000 కోట్లు తీసుకొచ్చి అందరినీ బయట పడేయగలం, అందరినీ బయట గట్టు మీద తీసుకురాగలం. ఆ బాధ్యత జనసేన, ఎందుకు నాకు కరాటో రాంబాబు గారు చెప్పారు, ఈ బాధ్యత మీరు తీసుకోవాలి. నా జీవితాన్ని పణంగా పెట్టి ఇన్ని వేల మందిని ప్రభావితం చేశాను. వారి మీద గౌరవంతో చెప్తున్నాను. ఈ రోజున ప్రత్యేకమైన సెస్ వేసి 5 కోట్ల మంది ప్రజలు నాతో సహా, నేనైతే ఈరోజు చెప్తున్నా, పోలవరం నిర్వాసితుల కోసం నా వంతు సహాయంగా సెస్సే కనుక వచ్చే మనకి రాబోతున్న ప్రభుత్వం ముందుకు తీసుకెళ్ళేలా చేస్తాం. 5 కోట్ల మందికి ఆయన పోలవరం కోసం ఆయన 110 ఎకరాలు ఎలా ఇచ్చేశారో, ఆయన కుటుంబం 110 ఎకరాలు ఎలా సమర్పించుకుందో నేను ఈరోజు చెప్తున్నా. నాకు ఏడుపు, మన కోసం నలిగిపోతున్నాం. ఆ ఏడుపు గిరిజనులను చూస్తూ ఉంటే, ఇళ్లలో కూర్చొని ఇల్లు వాకిలు లేక తట్ట బుట్ట తీసుకొని నలిగిపోతా ఉంటే నేను చెప్తున్నాను ఈ రోజున నా సొంత డబ్బు 1 కోటి రూపాయలు పోలవరం నిర్వాసితులకి ముందు నాతో మొదలు పెడుతున్నాను. 33,000 కోట్లలో 33,000 కోట్ల రూపాయలు కావాలి. నేను ఇంత ప్రజాభిమానం ఇచ్చాను మీకోసం. 33,000 కోట్లు నేను 1 కోటి రూపాయలు నేను ఇస్తా ఉన్నాను ఈ రోజున. ప్రభుత్వ ట్రెజరీకి, ప్రభుత్వ ఖజానాకి పోలవరం మనకి నిర్వాసితుల దీనికోసం 1 కోటి రూపాయలు నేనే ఇస్తాను. దానికోసం మిగతా అందరూ కూడా 5 కోట్ల మంది ప్రజలు ఏదో ఒకటి మీరు ఆలోచించుకోండి. ఆ రోజుకి చంద్రబాబు గారితో చెప్తాను, అందరం కలిసి తలా నేను 1 కోటి రూపాయలు ఇస్తే మీరు 5 పైసలు ఇవ్వండి, కుదిరితే పైసా ఇవ్వండి, చాలు, మొత్తం తీరిపోతాయి కష్టాలు. ఇది పోలవరంని అత్యంత తక్కువ సమయంలో ఛాలెంజ్ 27కి పూర్తి చేసేద్దాం. పోలవరంకి నీళ్లు రావాల్సిందే, సాగునీరు అవసరాలు తీరాల్సిందే, మిగతా ప్రాజెక్టులు పూర్తి కావాల్సిందే. ఛాలెంజ్గా తీసుకుందాం. నేను అన్ని భుజాల మీద పెట్టుకున్నా, నాకు తెలుసు బరువని, తెలియని వ్యక్తినేం కాదు. చెగువారాన్ని ఇష్టపడేవాడిని. భగీరథ మహర్షిని ఎందుకు పెట్టుకున్నాం మన గుండెల్లో? ఎక్కడో ఉన్న గంగని తీసుకొచ్చాడు ఆయన. అలాంటి భగీరథ మహర్షిని స్ఫూర్తిగా తీసుకుందాం. పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యత, ముందుండి నడిపించే బాధ్యత జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది బాధ్యత. నేను మీ గళం అవుతాను. జగన్ ఎంత నీచత్వానికి ఒడిగడతాడంటే, ఇప్పుడు పొలాలు మనందరం నన్ను అడిగారు, రాజీవ్ సర్దేశాయ్ అని ఒక ఎన్డీటీవీ ఛానల్ అనుకో, ఆయన నన్ను అడిగాడు, మీ వల్ల కాపు సామాజిక వర్గం మీరు ప్రభావితం చేస్తారా అంటే నేను ఒకటే చెప్పాను, మనందరినీ నీతో నాతో సహా మనందరం ఏ కులంలో పుట్టాలి మనకెవరికి చాయిస్ లేదు, ఏ ప్రాంతంలో పుట్టాలి చాయిస్ లేదు.
కానీ మనిషిగా ఎలా ఉండాలా లేదా అనేది అయితే మటుకు చాయిస్ మనకు ఉంది. నేను జాషువా చెప్పిన విశ్వనరుణ్ణి. నేను అన్నీ బాగుండాలని కోరుకుంటాను. అలాంటిది చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు జగన్ ఆప్ చేశాడు. దేనికోసం ఆప్ చేశాడు అంటే అక్కడంతా కూర్చొని ఆ కొన్ని పొలాలు కొంతమంది అన్ని కులాల వారికి ఉంటాయి, అది కొన్ని కులాలకి చెందకూడదని చెప్పి లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేశాడు. లిఫ్ట్ ఇరిగేషన్ చింతలపూడి ప్రాజెక్ట్ ఆపేశాడు. భగీరథ మహర్షి ఈ కులానికి రావాలి, ఈ కులానికి రాకూడదు అనుకున్న సకల మానవాళికి దాహం తీరాలి అని చెప్పి గంగని తీసుకొచ్చాడు. కానీ ఈ వ్యక్తి క్యాపిటల్ మార్చేశాడు. పోలవరం పూర్తి చేయడు, చింతలపూడి ఏమో కూర్చోబెట్టి కొంతమందికి వెళ్తుంది, మిగతా వాళ్ళకి రాదని చెప్పి చింతలపూడిని ఆప్ చేశాడు. ఏది చేయి కూర్చోబెట్టి ప్రతి ఒక్కరి మీద కుల కక్ష. కిర్లంపూడి సభలో మాట్లాడితే అందరు నన్ను అడుగుతారు, కూర్చోబెట్టి నన్ను కూర్చొని తెగ తిడతా ఉంటారు. కాపు సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు తెగ తిడతా ఉంటారు నన్ను. కిర్లంపూడి సభలో చెప్పారు, మీరు ఏదైనా సరే ఒక మాట అనుకునేటప్పుడు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం, నిలబడాలి నేను చెప్పినప్పుడు నాకు తెలుసు అది ప్రాణానికి తెగిపోయేంత, ప్రాణాలు మెడకాయ తెగిపోయేంత బాధ్యతను తెలుసు. దేనికి తీసుకుంటాం, నిలబడాలి అని. దశాబ్దం ఒక మాట చెప్పారంటే నిలబడిపోయా, 2 చోట్ల ఓడిపోయినా నిలబడిపోయా. అలాగే ఎంఆర్పిఎస్ ఉద్యమం ఉంది, వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిక్ గారు 2.5 దశాబ్దాల పైన నలిగి ఈ రోజున ప్రధానమంత్రి గారు గుర్తించే స్థాయికి ఆయన ఒక ఉద్యమాన్ని నడిపారు. అలాగే కాపు రిజర్వేషన్ ఉద్యమం ఉందనుకోండి, ఒకటి ప్రారంభిస్తే బాధ్యత ఎత్తుకుంటే దానికోసం జరగనివ్వకపోతే అది వేరే విషయం, నిలబడాలి. చింతలపూడి ప్రాజెక్ట్ ఏమో అది కమ్మవారికి వారికి ఉన్న పొలాలకు వెళ్తున్నాయని చెప్పి, అది కమ్మవారికి పొలాలు పక్కన ఉన్నాయని చెప్పి వాళ్ళకి చింతలపూడి ప్రాజెక్టు ఆపేశాడు. ఏదైనా మాట్లాడితే కూర్చోబెట్టి కాపులకి రిజర్వేషన్ ఇవ్వకూడదంటే అది కేంద్రంలో పాలసీ, అది మర్చిపోదాం, దాన్ని జగన్ సంగతి, అది అతని ఆలోచన కాదంట్లా. మరి వాట్ అబౌట్ ఈ ఈబీసీకి ఏమైంది? ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్, ఆర్థికంగా వెనకబడ్డ కాపులకి ఎందుకు నువ్వు చేయలా, ఎందుకు మాట్లాడలా? మన కాపు సామాజిక వర్గం నాయకులు కూడా ఇదే మాట్లాడారు, వైసీపీలోని కాపు సామాజిక వర్గానికి నాయకులకు కూడా. మీరు కనీసం ఈబీసీ రిజర్వేషన్ 5% ఒకేసారి మీకు ఇబ్బంది అనుకుందాం, 0.5% కూడా ఇవ్వలేరా? మీరు 0.5% కూడా చెప్పలేరా? అంటే ఎందుకని అంటే నన్ను కూర్చోబెట్టి నేను అందరినీ ప్రభావితం చేస్తానని. నిజంగా కాపు సామాజిక వర్గం అంతా మొత్తం నాతోటి సంపూర్ణంగా ఉండుంటే ఈరోజు నీ రాష్ట్రాన్ని వెళ్ళే స్థాయి ఉండేది కదా నాకు. అవన్నీ ఎందుకు చేయలేం? ప్రజల గుండెల్లో, ఎందుకంటే ఒక్క కులం వల్ల రాజకీయాన్ని నడపలేం. నాకు ఆ గౌరవం ఉంది. చంద్రబాబు గారు, నేను పొద్దున్నే సిద్ధార్థనాథ్ సింగ్ గారు, మేము ముగ్గురం కూర్చొని మేనిఫెస్టో రిలీజ్ చేశాం. మనం ఇచ్చిన మేనిఫెస్టోకి కేంద్ర భారతీయ జనతా పార్టీ మద్దతు తెలిపింది. వైఎస్ జగన్ మాట్లాడుతూ ఉన్నాడు కూర్చోబెట్టి, ఆయన మోడీ గారి ఫోటో వేయొద్దని. మోడీ గారి ఫోటో వేయొద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పారా? నీకు